ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. మనకి సాధన చేసేటువంటి క్రియాయోగ సాధనే కాదు, ఏ సాధన చేసే వాళ్ళకైనా కానీ ముఖ్యంగా ఎక్కువ కంప్లైంట్ చేసేటువంటి విషయం ఏమిటి అంటే, బాగా హీట్ జనరేట్ అవుతుంది, మా బాడీలో చాలా హీట్ జనరేట్ అవుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేవాళ్ళు. మనం దీనికి సంబంధించిన టాపిక్ ఇంతకుముందు కూడా కొన్నిసార్లు చర్చకు వచ్చింది, కానీ మళ్ళీ అదే విషయాన్ని రిపీటెడ్గా చాలామంది అడుగుతుండబట్టి మళ్ళీ ఒకసారి చేయటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా బాడీలో హీట్ జనరేట్ అవ్వటం అనేది మంచి విషయమే, కానీ ఏదైనా కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఎక్కువ ఏదైనా అయితే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా విషయం అనేది అధికం అవ్వటం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఎక్కువైనప్పుడు ఆల్రెడీ వాళ్ళది బాడీ అనేది హీట్కి సంబంధించినటువంటి బాడీ అయితే ఇంకా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అందరికీ సహజంగా తెలిసిన విషయం ఏంటి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానితో పాటు చంద్రభేది ప్రాణాయామ, మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది చంద్రనాడి, రైట్ సైడ్ ఉండేది సూర్యనాడి. ఎవరికైతే జనరల్గా హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి సూర్యనాడి అనేది యాక్టివేషన్ అనేది కంటిన్యూగా ఉండటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హీట్ అనేది ఇంకా ఎక్కువ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రభేది ప్రాణాయామ ప్లస్ శీతలి ప్రాణాయామ, ఈ ప్రాణాయామాలు చేయటం వల్ల మనం దీన్ని చాలా చక్కగా అరికట్టవచ్చు. అంతేకాకుండా మీరు నైట్ టైం పండుకునే ముందల మనకి పటికి బెల్లం, ఖర్జూరం నానబెట్టి పొద్దున్నే పరగడుపును తాగినా కానీ దానివల్ల కూడా ఈ మనకి అధికంగా ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఉష్ణం అనేది ఉపశమనం అనేది కలుగుతుంది.